ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఆర్గానిక్‌గా మ్యాంగోస్‌ని మీ ఇంట్లో పెంచి, ఆ ఫ్రూట్స్‌ని మీరు తినాలనుకున్నారనుకోండి. ఫస్ట్ మీరేం చేస్తారు? ఒక మ్యాంగో సీడ్‌ని ప్లాంట్ చేస్తారు. అయిపోయిందా? మీకు చేతికి మ్యాంగోస్ వచ్చేస్తాయా? రావు కదా! ఏం చేస్తారు? రోజు దానికి వాటర్ పోస్తారు. ఇంకా దానికి అవసరమైన న్యూట్రియంట్స్ ఏవన్నా ఉంటే దానికి అవి కూడా పెట్టడము దాంట్లో అవన్నీ చేస్తారు కదా! ఎంతవరకు చేస్తారు? ఆ ఫ్రూట్ మీ చేతికొచ్చి తినేంత వరకు కంటిన్యూయస్‌గా మీరు దానికి వాటర్ పోయడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇన్ ఎ సిమిలర్ వే మన థాట్, మన డ్రీమ్ మన లైఫ్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అంటే కూడా ఊరికే సీడ్ ప్లాంట్ చేసి, అంటే జస్ట్ ఒక డ్రీమ్ నాకు ఇది కావాలి అని అనుకొని వదిలేస్తే యూజ్ లేదు. కన్సిస్టెంట్‌గా దానికోసం వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరేం చేయాలి? రోజు ఆ అఫర్మేషన్స్‌ని, విజువలైజేషన్స్‌ని కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉంటే మన ఆ థాట్ కూడా మ్యాంగో ట్రీ లాగా గట్టిగా, దృఢంగా మన బ్రెయిన్‌లో ఏర్పడి ఆ మేనిఫెస్టేషన్ మన రియల్ లైఫ్‌లోకి వచ్చేస్తుంది. సో మీరు ఎంతవరకు చేయాలి? ఆ డ్రీమ్ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ అయ్యేంత వరకు మీరు కన్సిస్టెంట్‌గా ఆ మేనిఫెస్టేషన్ కోసం వర్క్ చేస్తూ ఉండాలి.